నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. మాజీ మంత్రి విడుదల రజని తను చేసిన అక్రమాలు, అరాచకాలు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు హోంశాఖ మంత్రి అనిత దగ్గరకు వెళ్ళాయి. సో అసలు ఇప్పుడు ఇవన్నీ హోంశాఖ మంత్రి అనిత దగ్గరకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు జరగబోయే తీవ్రతలు ఎలా ఉంటాయి, అసలు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సో ఇప్పుడు చూస్తే అవన్నీ హోంశాఖ మంత్రి అనిత దగ్గరికి వెళ్ళినట్లు తెలుస్తుంది. అయితే ఈ కేసు ఎలా ఉండబోతుంది అంటే మెయిన్గా చూసుకుంటే జగనన్న కాలనీల మీదే ఎక్కువగా ఆవిడ పైన కేసులు ఉన్నాయి. సో ఇవన్నీ ఎట్లా చూస్తారంటే మొన్నటి వరకు వచ్చింది ఏంటంటే జగనన్న కాలనీలో ఆవిడేదో దోపిడీ చేశారు అనేది ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణలు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఆరోపణలు ఏంటంటే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనేటువంటి సంస్థ యజమాని చలపతిరావు అనే అతను కంప్లైంట్ చేశారు తాజాగా. ఓకే. కంప్లైంట్ చేసి పోలీసులకి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిశారు. అనిత గారిని కలిసి ఆ రోజు ఏం జరిగింది, మాజీ మంత్రి విడుదల రజనీ గారు ఏ విధంగా బ్లాక్మెయిల్ చేశారు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో మంత్రులందరూ కూడా ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. ఆ ప్రజా దర్బార్లో వస్తున్నటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా ఇవే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు ఏ విధంగా ప్రజల నుంచి దోచుకున్నారు, బ్లాక్మెయిల్ చేశారు, ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఎక్కువ మంది మీద. అందరు కాదు కానీ ఎక్కువ మంది మీద. సో ప్రత్యేకించి మాజీ మంత్రి విడుదల రజనీ గారి మీద ఇంకా ఎక్కువ వస్తున్నాయి. కారణం ఏంటంటే ఆవిడ తారాస్థాయిలో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించారు అనేది ఆవిడ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈవెన్ ఎన్నికల ముందు కూడా టికెట్స్ ఇప్పిస్తానని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారనేది ఆవిడ మీద ఉన్న ప్రధానమైనటువంటి మరొక ఆరోపణ. ఆ డీల్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు భాగస్వామ్యం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విడుదల రజనీ గారు ఇద్దరు కలిసి ఈ డీల్స్ మొత్తం చేశారు. బ్లాక్మెయిల్ వ్యవహారాలు, అలాగే టికెట్లు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేయటాలు ఇవన్నీ చేశారు అనేది అప్పుడు ఎలక్షన్ ముందే వచ్చినటువంటి ఒక న్యూస్. ఆ తర్వాత ఆ టికెట్స్ ఇప్పిస్తారని చెప్పి ఎవరికైతే చెప్పారో ఈవిడ, వాళ్ళు దగ్గర నుంచి ఒక 6 కోట్లు ఏమో తీసుకుంటే దాంట్లో సగం డబ్బులు మళ్ళీ రిటర్న్ కూడా చేయటం జరిగింది. ఓకే. సో ఇదంతా అందరికీ తెలిసినటువంటి అంశమే. అది ఇప్పుడు తాజాగా వచ్చింది ఏంటంటే శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ దగ్గర ఆమె 5 కోట్లు డిమాండ్ చేశారు. 5 కోట్లు డిమాండ్ చేసి ఆ తర్వాత 2,50,00,000 తీసుకున్నారు అనేది ఇప్పుడు అతను చేసినటువంటి కంప్లైంట్. ఇప్పుడు చలపతిరావు అతని పార్ట్నర్ ఇంకొక అతను ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి హోంమంత్రి అనిత గారి దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కంప్లైంట్. సో ఈ కంప్లైంట్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎంక్వైరీకి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఎంక్వైరీ కనుక ముందుకు వెళితే, ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసు ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళిందో అంతే స్పీడ్గా వేగంగా ముందుకెళ్తే మరొక ఐపీఎస్ బలయ్యేటువంటి అవకాశం ఉంది ఈ కేసులో. ఆ తర్వాత ఆయన ఇచ్చేటువంటి వాంగ్మూలం బేస్ చేసుకుంటే కనుక విడుదల రజనీ గారు కూడా జైలుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఆ దిశగా అంత స్ట్రాంగ్గా ఈ కేసు విచారణ చేస్తారా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే మొత్తం అసలు ఏం జరిగింది అనేది మొత్తం వివరించడం జరిగింది చలపతిరావు కలిసినప్పుడు ఎవరిని, అనిత గారిని. ఆయన చెప్పింది ఏంటంటే ఆయన లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనేది ఒక కంపెనీ, దాన్ని బిజినెస్ నడుపుతున్నారు, క్రషర్స్ కంపెనీని నడుపుతున్నారు. ఆ క్రషర్స్ కంపెనీని నడుపుతున్నటువంటి క్రమంలో ఈమెన ఎమ్మెల్యేగా అయిన వెంటనే వాళ్ళ పిఏ ఎవరు, విడుదల రజనీ గారు పిఏ రామకృష్ణ అనేటువంటి అతను ఉన్నాడు. అతను అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఎమ్మెల్యే విడుదల రజనీ గారు అయ్యారు కదా, నీకు డబ్బులు ఇవ్వటం తెలీదా, లేదంటే నీ స్టోన్ క్రషర్స్ మూసేస్తామని చెప్పి చెప్పొచ్చారు అని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత సరే వచ్చి మాట్లాడతానని చెప్పాను అని చెప్పి చలపతిరావు గారు ఆ స్టోన్ క్రషర్ యజమాని చెప్పారు. ఆ తర్వాత ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు విజిలెన్స్ ఎస్పీగా ఉన్నటువంటి జాషువా ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో అతను విజిలెన్స్ ఎంక్వైరీ లాగా వచ్చి ఆ స్టోన్ క్రషర్స్ కంపెనీ దగ్గరికి, నీ కంపెనీ సీజ్ చేస్తాను, 50 కోట్ల రూపాయలు ఫైన్ వేస్తాను, 50 కోట్లు ఫైన్ వేస్తాను అని చెప్పేసి బెదిరించి వెళ్ళారు. లేదంటే నువ్వు ఎమ్మెల్యేతో మాట్లాడుకో అని చెప్పి ఈ జాషువా గారే సూచించారు అని చెప్పి చలపతిరావు గారు హోంశాఖ మంత్రి అనిత గారికి చెప్పినటువంటి మాటగా ఇప్పుడు వస్తున్నటువంటి న్యూస్. ఆ తర్వాత సంవత్సరానికి ఈ విడుదల రజనీ గారి మరిది
అతని పేరు గోపి అనుకుంటా, విడుదల రజనీ గారు మరిది ఆ స్టోన్ క్రషర్స్ దగ్గరికి ఒక సంవత్సరం ఈ జాషువా గారు చెప్పిన తర్వాత కొన్ని రోజులకి అక్కడికి మరిది ఎప్పుడు 2021లో రజనీ మరిది అప్పుడు వెళ్ళారంట. వెళ్ళి అతను చెప్పింది ఏంటంటే రజనీ మరిది పేరు గోపి అనుకుంటా, ఐ థింక్. ఓకే, సో వాళ్ళ మరిది వెళ్ళి అక్కడ చెప్పారట. ఏం చెప్పారు? తనకి 10 లక్షలు, తర్వాత పిఏ రామకృష్ణకి 10 లక్షలు, అలాగే ఎమ్మెల్యే గారికి 2 కోట్లు ఫైనల్గా ఇవ్వమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడంతో మార్చి 4వ తారీఖున 2021లో చిలకలూరుపేట దగ్గర నుండి పురుషోత్తంపట్నంలో ఉన్న ఇంటి వద్దకు డబ్బులు తీసుకెళ్ళి ఇచ్చాను అని చెప్పి చలపతిరావు చెప్తున్నారు. చలపతిరావు గారు చెప్తున్నటువంటి మాట. ఆ మేరకు కంప్లైంట్ కూడా చేశారు. సో ఈ మేరకు క్రిమినల్ కేసులు పెట్టి నిన్ను ఒక మూసేపిస్తాము, ఈ ప్రాణహాని కూడా ఉంటుంది నువ్వు కనుక ఈ డబ్బులు ఇవ్వకపోతే అని చెప్పి చెప్పారు. అందుకే నేను ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి ఆయన రాసినటువంటి ఫిర్యాదులో పేర్కొన్నారు. సో కాబట్టి ఇది ఒకవైపేమో ఫైనాన్షియల్ ఇష్యూ, ఇంకొక వైపేమో క్రిమినల్ ఇష్యూ. దాంతో వీళ్ళ లాయర్ కలిశారు. చలపతిరావు గారు లాయర్ నర్రా శ్రీనివాసరావు అని అవుతుంది. వీళ్ళిద్దరు కలిసి ఎవరికి హోమ్ మినిస్టర్కి వివరించి ఈ మొత్తం చెప్పారు. సో దీంతో విడుదల రజనీ గారి మీద ఇప్పటివరకు ఉన్నటువంటి కంప్లైంట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఈ కంప్లైంట్ మరొక ఎత్తుగా కనిపిస్తుంది. ఎందుకంటే 2.5 కోట్ల రూపాయల సుమారుగా డీల్ ఇది. అంతకుముందు ఏంది, జగనన్న కాలనీల్లో భూములు లాక్కున్నారు రైతుల దగ్గర, వాళ్ళ దగ్గర తక్కువ రేటుకి లాగేసుకున్నారు. ఆ తక్కువ రేటుకి లాగేసుకున్న భూముల్ని గవర్నమెంట్కి ఆవిడ జగనన్న కాలనీకి ఇచ్చి ఎక్కువ గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందారు అనేటువంటి ఆరోపణలు ఆవిడ మీద ఉన్నాయి. అందుకే రైతులందరూ కూడా ముందుకు వచ్చి ఆవిడ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ చేసి మా భూములు మాకు ఇవ్వాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ప్రజాదర్బార్లో వాళ్ళు పోయి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ సెల్లో, ప్రజాదర్బార్లో. సో అదొక కేసు అయితే, అంతకుముందు ఎలక్షన్ ముందేమో ఎమ్మెల్యేలకు టికెట్లు ఇప్పిస్తారని కేసు ఒకటైతే, ఇప్పుడు ఈ క్రషర్స్కి సంబంధించినటువంటి దందాది బయటకు వచ్చింది. ఈ వస్తున్నటువంటి క్రమంలో అసలు ఆమె మొత్తం టెన్యూర్లో 2019లో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు, ఆ తర్వాత మినిస్టర్ అయ్యారు. సో మినిస్టర్గా ఉన్నప్పుడు చాలామంది మెడికల్కి సంబంధించినటువంటి వాళ్ళు, మెడికల్ వైద్య ఆరోగ్య శాఖ కాబట్టి ఈ వైద్య రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ కానీ, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్, తర్వాత మెడికల్ కిట్స్, మెడికల్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కొనుగోలు విషయంలో కానీ కొన్ని కంపెనీల దగ్గర ఈవిడ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నారు అనేది ఆరోపణ ఇప్పుడు వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏం చూసాం, స్టోన్ క్రషర్స్ ఇవే చూసాం. ఇప్పుడు అసలు మెడికల్కి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖలో ఏం జరిగింది, దందాలు ఏం జరిగినాయి అన్నీ కూడా బయటకు రాబోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఆవిడ మొత్తం సంబంధించిన క్రిమినల్ కేసు పెట్టి ఆవిడ మీద విచారణకి ఆదేశించాలి అనేది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ విచారణకి ఆదేశిస్తే, అలాగే కాల్ఫర్ చేస్తే, ఆవిడ కారణంగా ఎవరెవరు నష్టపోయారు, ఎవరెవరు బ్లాక్మెయిల్కి గురి అయ్యారు అనేది కనుక కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం, కంప్లైంట్స్ అనేకం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. అంటే మల్టిపుల్గా క్రిమినల్ కేసులు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది ఆ మీద. ప్రభుత్వం కనుక సీరియస్గా విచారణకు ఆదేశిస్తే అప్పుడు ఇవి ఖచ్చితంగా జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఆల్రెడీ ఇప్పటికే నందిగం సురేష్ వెళ్ళారు, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసినందుకు. మిగతా వాళ్ళు ఆల్రెడీ విచారణకు హాజరయ్యారు, వాళ్ళు కూడా కొంతమంది వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో వాళ్ళందరిది ఒక ఎత్తు అయితే, ఈవిడ విడుదల రజనీ గారిది మరొక ఎత్తు. పైగా ఆమె సోషల్ మీడియాలో చాలా హైప్లో ఉంటారు. ప్లస్ సోషల్ మీడియాలో ఈవిడ ఒక స్టార్. అందుకే అందరూ ఈవిడ ఏం చేసింది అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెరిగింది. సో ఇప్పుడు ఆ కాన్స్టిట్యున్సీలో చిలకలూరుపేటలో కానీ, లేదంటే గుంటూరులో మొన్న పోటీ చేసి ఓడిపోయారు, అది వేరే విషయం. చిలకలూరుపేటలో ఆవిడ ఎమ్మెల్యేగా ఉంటూ, మినిస్టర్గా ఉంటూ, తర్వాత మినిస్టర్గా ఉన్నప్పుడు గుంటూరులో కూడా కొంతమంది కాంట్రాక్టర్లు, బిల్డర్ల దగ్గర నుంచి, వ్యాపారవేత్తల దగ్గర నుంచి చాలా డబ్బులు వసూలు చేశారనేది ఆవిడ మీద ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు. సో కంప్లైంట్స్ రూపంలో వచ్చినాయి ఇప్పటివరకు ఇవి. రాబోయే రోజుల్లో మరిన్ని వస్తే కనుక క్రిమినల్ కేసులు విచారణకు ఆదేశించి ఆమె మీద సీరియస్గానే యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు.